ఈరోజు చేసే వీడియో మెడికల్ కోడింగ్ సంబంధించిన వీడియో. మెడికల్ కోడింగ్‌లో ఒక చార్ట్‌ని మనం ప్రాసెస్ చేయాలంటే ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే టైప్ ఆఫ్ చార్ట్ ఐడెంటిఫికేషన్. హలో ఎవ్రీవన్. నేను మీ నవీన్ కుమార్. చాలా రోజుల తర్వాత ఈరోజు వీడియో చేస్తున్నాను. ఈరోజు చేసే వీడియో మెడికల్ కోడింగ్ సంబంధించిన వీడియో. మెడికల్ కోడింగ్‌లో ఒక చార్ట్‌ని మనం ప్రాసెస్ చేయాలంటే ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే టైప్ ఆఫ్ చార్ట్ ఐడెంటిఫికేషన్. ఈ టాపిక్ ఏంటంటే ఒక చార్ట్ ఇచ్చినప్పుడు అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేట్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క చార్ట్‌లో ఫ్యాక్స్ డేట్, అలానే స్కాన్డ్ డేట్, రిపోర్టెడ్ డేట్, ఎన్‌కౌంటర్ డేట్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేట్స్ అనేవి ఉంటాయి. ఒక్కోసారి అన్నీ కూడా ఉండొచ్చు. అలాంటి చార్ట్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఎలాంటి టైప్ ఆఫ్ నోట్ అనేది మనం చూసుకోవాలి. అప్పుడు అక్కడ ఉన్న డేట్‌ని మనం చెక్ చేసుకోవాలి. ఆ డేట్స్‌ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? పర్టిక్యులర్‌గా ఈ డేటే డాస్ డేట్ అని ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఎలాంటి టైప్ ఆఫ్ నోట్ అనేది మనం చెక్ చేయాలి. మీకు చార్ట్‌ని చూడగానే అర్థమవుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ వీడియో ఫ్రెషర్స్ చూస్తూ ఉంటే ప్రెజెంట్ మీకు అర్థం కాకపోవచ్చు. మీరు చార్ట్‌ని ప్రాసెస్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఏ చార్ట్ అయినా వచ్చినప్పుడు ఫస్ట్ అది ఎలాంటి టైప్ ఆఫ్ నోట్ అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ నోట్‌లో మనం ఒక్కొక్క డేట్‌ని కన్సిడర్ చేస్తాము డాస్‌గా. ఇక్కడ చూడండి, ఈడీ నోట్, ప్రోగ్రెస్ నోట్, కన్సల్టేషన్ నోట్, అలానే డిశ్చార్జ్ నోట్, ఆఫీస్ నోట్, పీటీ నోట్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఈడీ అంటే మాక్సిమం మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈడీ అనేది ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ సంబంధించింది. పేషెంట్ ఆల్రెడీ క్రిటికల్ కండిషన్‌లో ఉంటేనే ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లోకి వస్తారు. అలాంటి వ్యక్తి మార్నింగ్ జాయిన్ అయ్యి ఈవినింగ్‌కి డిశ్చార్జ్ అవ్వలేడు. సో, ఇది కంపల్సరీ ఈడీ నోట్ అనేది ఇన్‌పేషెంట్ కిందనే మనం కోడ్ చేస్తాము. జనరల్‌గా మనకు ఇన్‌పేషెంట్‌గా కన్సిడర్ చేయాలంటే అడ్మిట్ డేట్, అలానే డిశ్చార్జ్ డేట్ ఉండాలి. ఒకవేళ అడ్మిట్ డేట్ అండ్ డిశ్చార్జ్ డేట్ కూడా ఉండి అయినా గాని అవుట్ పేషెంట్ కిందనే కోడ్ చేస్తాం కొన్నిసార్లు. ఎందుకంటే సేమ్ డేట్‌లోనే ఉంటుంది అడ్మిట్ డేట్ అలానే డిశ్చార్జ్ డేట్. జనరల్‌గా ఇన్‌పేషెంట్ అనేది అడ్మిట్ డేట్‌కి అలానే డిశ్చార్జ్ డేట్‌కి మోర్ దెన్ 24 అవర్స్ ఉన్నప్పుడే మనం దాన్ని ఇన్‌పేషెంట్‌గా కన్సిడర్ చేస్తాం. ఈ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ నోట్‌లో ఓన్లీ అడ్మిట్ డేట్ ఉన్నా గాని అడ్మిట్ డేట్‌ని మనం డాస్ డేట్‌గా కన్సిడర్ చేస్తాము. ప్రోగ్రెస్ నోట్ అయితే గనక ఓన్లీ డేట్‌ని డాస్ డేట్‌గా తీసుకుంటాము. ఒకవేళ అది లేకోకుండా ఉంటే మనం డేట్ ఆఫ్ విజిట్‌ని గాని లేదా ఎన్‌కౌంటర్ డేట్‌ని గాని డాస్ డేట్‌గా కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ డేట్‌ని చూస్తాము. ఒకవేళ ఆ డేట్‌ని అనేది మెన్షన్ చేయకోకుండా ఉంటే డేట్ ఆఫ్ విజిట్‌ని చూస్తాము. అది కూడా లేకోకుండా ఉంటే ఎన్‌కౌంటర్ డేట్‌ని చూస్తాము. మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. ఒకవేళ ఈ 3 ఉంటే ఏం చేయాలని? మీకు ఏ చార్ట్ అయితే ప్రాసెస్ చేస్తూ ఉంటారో అక్కడ ఆల్రెడీ కొన్ని డాస్ డేట్స్ అనేవి ఉంటాయి. మీరు ప్రాసెస్ చేసే టూల్‌లో కొన్ని డేట్స్‌ని పిక్ చేస్తుంది టూలే. అక్కడికి అలానే మీరు చూస్తున్న డాస్ డేట్‌కి అక్కడున్న డాస్ డేట్‌కి మీ చార్ట్‌లో ఉన్న డేట్‌కి మ్యాచ్ అవుతే గనక మీరు దాన్ని బట్టి మీరు డాస్ డేట్‌గా కన్సిడర్ చేయొచ్చు. అలానే చూడండి, కన్సల్టేషన్ నోట్. ఈ కన్సల్టేషన్ నోట్‌లో డేట్ ఆఫ్ కన్సల్టేషన్ గాని, డేట్ ఆఫ్ సర్వీస్ గాని దాన్ని సింపుల్‌గా డీఓఎస్ డాస్ అని అంటాం. వీటిని మాత్రమే మనము డాస్ డేట్‌గా కన్సిడర్ చేస్తాము. ఒకవేళ డిశ్చార్జ్ సమ్మరీ ఉన్నా, లేదంటే డిశ్చార్జ్ డేట్ ఉన్నా, ఎన్‌కౌంటర్ డేట్ ఉన్నా వీటిని డాస్ డేట్‌గా కన్సిడర్ చెయ్యం. దీన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఎలాంటి టైప్ ఆఫ్ నోట్ అనేది మీరు కంపల్సరీగా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, డిశ్చార్జ్ సమ్మరీ ఆర్ డిశ్చార్జ్ నోట్ అని మెన్షన్ చేశాను కదా! ఇందులో ఓన్లీ డిశ్చార్జ్ డేట్ మాత్రమే మనం డాస్ డేట్‌గా కన్సిడర్ చేస్తాం. మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఒక చార్ట్‌ని ఇన్‌పేషెంట్ కింద కోడ్ చేయాలి అంటే అడ్మిట్ డేట్‌కి అలానే డిశ్చార్జ్ డేట్‌కి కంపల్సరీ మోర్ దెన్ 24 అవర్స్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఇన్‌పేషెంట్‌గా కన్సిడర్ చేస్తాం. ఇక నెక్స్ట్ చూడండి, ఆఫీస్ నోట్. ఈ ఆఫీస్ నోట్‌లో ఓన్లీ డేట్ ఆఫ్ విజిట్‌ని మాత్రమే మనం డాస్ డేట్‌గా కన్సిడర్ చేస్తాం. అలానే ఫిజికల్ థెరపీ నోట్. దీన్నే మీరు సింపుల్‌గా పీటీ నోట్ అని అంటారు. ఈ ఫిజికల్ థెరపీ కింద స్కిన్ గాని, ఐస్ గాని, ఎక్స్‌ట్రిమిటీస్ చెకింగ్ గాని ఇలాంటివన్నీ వస్తాయి. అందుకే నేను బ్రాకెట్‌లో మెన్షన్ చేశాను. ఈ పీటీ నోట్‌లో డేట్ గాని, లేదంటే డేట్ ఆఫ్ థెరపీ గాని వీటిని మాత్రమే డాస్ డేట్‌గా కన్సిడర్ చేస్తాం. రిమైనింగ్ ఎలాంటి డేట్స్‌ని మనం కన్సిడర్ చెయ్యం. చాలామంది ఫ్రెషర్స్ కోడింగ్ చేసేటప్పుడు అక్కడ ఎన్నో డేట్స్‌ని చూసి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. స్కానర్ డేట్, అలానే ప్రింటెడ్ డేట్, ఫ్యాక్స్ డేట్, ఓన్లీ డేట్, ఎన్‌కౌంటర్ డేట్ చాలా టైప్స్ ఆఫ్ డేట్స్ అనేవి మెన్షన్ చేసి ఉంటారు. కొన్ని సార్లు అన్నీ ఒకే చార్ట్‌లో కూడా వచ్చే సిట్యుయేషన్స్ ఉంటాయి. వాటి కోసమే మీకు ఏ టైప్ ఆఫ్ నోట్ అనేది అర్థం అవుతే మీరు సింపుల్‌గా అందులో ఉన్న డాస్ డేట్‌ని ఏ డేట్‌గా తీసుకోవాలనేది మీకు ఈజీగా ఐడియా వస్తుంది. కొన్నిసార్లు చాలా రేర్ కండిషన్స్‌లలో ఫర్ ఎగ్జాంపుల్ ఈడీ నోట్ ఉంది. ఈడీ నోట్ కింద ప్రోగ్రెస్ నోట్, కన్సల్టేషన్ నోట్స్, డిశ్చార్జ్ సమ్మరీ, ఆఫీస్ నోట్ ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే ఒక పేషెంట్ ఎమర్జెన్సీ కండిషన్‌లో వచ్చినప్పుడు
అతని బాడీ చెకింగ్ అంటే ఫిజికల్ చెకింగ్, అలానే అతను ఎప్పుడొచ్చాడు, లైక్ ఆఫీస్ నోట్, డిశ్చార్జ్ సమ్మరీ. ఎందుకంటే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు సమ్మరీ అనేది ఉంటుంది. అతన్ని ఏమేం డయాగ్నోసిస్ చేశారు, ఏమేం ట్రీట్మెంట్ చేశారు అనేసి, అతన్ని కన్సల్టేషన్ చేసింది. ఇలా అన్ని నోట్స్ కూడా ఈడీ డిపార్ట్మెంట్‌లో వస్తాయి ఒక్కోసారి. అలాంటప్పుడు మనం ఔట్ పేషెంట్‌గా కోట్ చేస్తాము అంటే చేయకూడదు. ఎందుకంటే ఒక పేషెంట్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్‌లో జాయిన్ అయినప్పుడు ఇవన్నీ కంపల్సరీగా వాళ్ళు చెక్ చేస్తారు. సో, ఆ నోట్స్ అన్నీ మెన్షన్ చేస్తారు. ఈ ఫ్రెండ్స్ బేసిక్ టిప్స్, ఒక డాస్‌కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్, ఏ డేట్‌ని మనం డాస్ డేట్‌గా కన్సిడర్ చేస్తాము అనేది ఈ బేసిక్స్ తెలుసుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.